నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. హిల్టన్ హోటల్లో అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై హత్యాయత్నం జరగడం విచారకరం. ఇది మంచిది కూడా కాదు. కానీ దీనిలో ఏం కోణం ఉంది అనుకోకుండానే అదే హిల్టన్ హోటల్లో కేఏ పాల్, ప్రపంచ శాంతి దూత అని తను చెప్పుకునే కేఏ పాల్ కూడా ఉన్నాడు. ఆయన వెంటనే ట్వీట్ చేయడం జరిగింది. నేను వీడియో కూడా ఒకటి రికార్డ్ చేసి పంపించాను. సరే, ఇప్పుడు నేను కేఏ పాల్ను ఇద్దరిని పోలుస్తుంటాను, వీళ్ళిద్దరిని ఇటు పక్కన ట్రంప్ను. కనుక కేఏ పాల్ కూడా యాదృచ్ఛికంగా కాగతాళీయంగా అక్కడ ఉన్నాడు. జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు వీళ్ళందరూ పాల్గొన్న ఒక సమావేశంలో సమావేశానికి ముందు అక్కడ అత్యాయత్నం జరిగింది. ఒక అగంతకుడు వచ్చి పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. దాన్ని పట్టుకున్నారు, కట్టేశారు, తనను స్వాధీనం తీసుకున్నారు. ఇది చూస్తే మనకు అర్థమైంది అమెరికా గన్ కల్చర్కు ఎంత పెద్ద ఎత్తున గురవుతున్నది. గన్ కల్చర్ ఎంత పెద్ద ఎత్తున అధ్యక్షుడి మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది చూస్తున్నాం మనం. ఇందులో రెండు కోణాలు చూడాలి. మొదటి కోణం ఏంటంటే, ఇది భద్రతా వైఫల్యమా లేకపోతే కావాలని రాజకీయ కుట్రనా? నేను రెండు అంటున్నాను. భద్రతా వైఫల్యం అయితేనేమో అమెరికాలో ఇటువంటి జరుగుతుందంటే సిగ్గుపడాలి. మరి ప్రపంచంలో పెద్దన్నగా వ్యవహరిస్తూ ప్రపంచ పెద్దన్నగా మారుతూ ప్రపంచ దేశాల శాంతిని కోరుతున్నామని, ప్రపంచ దేశాలలో దుర్మార్గంగా మనకి అన్నిట్లా జోక్యం చేసుకొని మేమే పెద్దన్నగా పోలీసుగా వ్యవహరిస్తున్నాం అనే వాళ్ళకు మన భద్రతా వ్యవస్థ డొల్లతనం మనకు కనపడుతుంది కదా. ఇది ఒక కారణం. రెండోది నేను ఇంకొక కారణం చూస్తే, రాజకీయంగా దీన్ని వాడుకుందామానా లేకపోతే దీన్ని రాజకీయ కుట్రలో భాగంగా సానుభూతి సంపాదించుకొని చేసే క్రమం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, 80s రీగన్ మీద ఇదే హిల్టన్ హోటల్లో దాడి జరిగిన సందర్భం చూసినాం. అంతకుముందు కెనడీ, మన అమెరికా అప్పటి పూర్వ అధ్యక్షుడు, ఆయన పదవిలో ఉండగానే మొట్టమొదటి పెద్ద హత్య అది చూసాం. కనుక ఇవన్నీ చూస్తే అమెరికాలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి అనే దానికి మంచి ఉదాహరణ చెప్పవచ్చు. ఇది మాత్రం ట్రంప్ మీద 4వ హత్యాయత్నం గత 8 ఏళ్లలో 4 సార్లు హత్యాయత్నం జరిగిందంటే దానికి కారణం ఏమిటి? నిజంగానే జరుగుతున్నాయా? ఒక రకంగా జరగడానికి అవకాశాలు లేవని నేను అంటలేను. కానీ మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి కదా అమెరికాలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఇది కావాలనే ఇప్పటికి ప్రోత్సహించుకొని తనకు తాను సానుభూతి సంపాదించుకోవడం చేసిండా అనేది కూడా మనం ఆలోచించాలంటున్నారు ఒకటి. రెండోది ఏంటంటే, ఇటుపక్కన రెండో ఆలోచన చేయాలి. అమెరికాలో గన్ కల్చర్ పెరిగింది. దాంతోపాటు మనకు జెన్జీ వర్గం కూడా బాగా అసంతృప్తి, ఉద్యోగాలు లేక రకరకాలుగా కునారిపోయి ఉన్నారు. అట్లానే ట్రంప్ ఎక్కువ మంది శత్రువులు చేసుకుంటున్నాడు, ఇంటా బయట. రిపబ్లికన్ పార్టీలోనే ఈ యుద్ధం ఎందుకు మొదలు పెట్టాడు, యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు కావాలి అని తన సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నది. ఇది కాకుండా ఇతరత్రా కూడా చూసుకుంటే మీకు డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు కాకుండా న్యూట్రల్స్ కూడా ఈ దుర్మార్గమైన మనిషి ఇంకో 3 ఏళ్ళు భరించాలా అనే మాట చూస్తున్నారు. అంటే ఇంట్లో అది బయట అంటారా హమాసు, హోతీ, హిజ్బుల్లా అటువంటి మన తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. అట్లాగే ప్రపంచంలో అనేక తీవ్రవాద సంస్థలు, ముస్లిం తీవ్రవాద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, నాటో కూటమి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, యూరోపియన్ కంట్రీస్ వ్యతిరేకిస్తున్నాయి చాలా వరకు. ఇట్లా చూసుకుంటే ఎవరు వ్యతిరేకించడం లేదు. మన చైనా, ఇండియా, రష్యా ఈ 3 దేశాలతో తంపులు పెట్టుకున్నారు. మనం ఆ పని చేయంగా చెప్తున్నాను, ఉదాహరణకు చెప్తున్నాను. అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు స్వయంకృత అపరాధంతో ఈ ట్రంప్ అయితే తన వ్యతిరేక శక్తులను ఈ పని చేయాలి. పని చేస్తే మరి 5 అంచెల భద్రతా వ్యవస్థ వైఫల్యం కాదా అంటున్నాను నేను. హోటల్లో ఉన్న ట్రంప్ మీదకి వచ్చే ప్రయత్నంలో 5 అంచెల భద్రతా వ్యవస్థ దాటి ఎట్లా వచ్చిండో అని అడుగుతున్నాను. అంతేందుకు మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం, మన దాన్ని పెద్ద దేశంలోకి వచ్చినప్పుడు, చైనా లాంటి దేశానికి వచ్చినప్పుడు కూడా తాను వాళ్ళ భద్రతా వ్యవస్థను ఏం పట్టించుకోకుండా తన భద్రతను తానే తీసుకొని వస్తాడు. భద్రత అంటే 2 రకాలు. ఒకటి సైనిక భద్రత, అంటే ఎవరైనా చెప్పాలంటే ఆయన అమెరికా అధ్యక్షుడిని తాకడానికి కూడా వీలు లేనంత ఐరన్ డ్రోమ్ లాగా చుట్టూ వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. రెండోది ఆహార భద్రత, అంటే ఇప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు మనం చూసాం కదా, ఒక ప్రత్యేక విమానమే వస్తుంది. ఆయన కార్లు అక్కడి నుంచే వస్తాయి, ఆయన కార్లన్నీ చెకప్ అక్కడి నుంచి జరుగుతుంది. ప్రతి మూమెంట్ కూడా ఆయన చెక్ చేస్తారు. ఆఖరికి ట్రంప్ తినే తిండి, అంటే అమెరికా అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళు తినే తిండిని కూడా మొదలు పరీక్షించి వాడు అరగంట తర్వాత బతికుంటేనే తిని పెడతారు. అటువంటిప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఈ భద్రత ఏర్పాట్లు అమెరికా అధ్యక్షుడికి చుట్టూ ఒక వలయం ఉంటే, ఈ వలయాన్ని భద్రతా వ్యవస్థని ఛేదించుకొని ఒక అగంతకు లోపలికి ఎట్లా రాగలిండు అనే దానికి లోపల ఖచ్చితంగా దానిలో రాజప్రసాదంలో, అంటే మనకి వైట్ హౌస్లో జరగలే కానీ హోటల్లో జరిగింది. ఆ హోటల్ కూడా చాలా భద్రతగా కూడుకున్న హోటల్. అదే మనకు కేఏ పాల్ మాటల్లో చెప్పాలంటే
చాలా ప్రముఖులు జరిపే మీటింగ్ ఇది. కనుక చాలా వరకు భద్రతా ఏర్పాట్లు ఎప్పుడైనా హిల్టన్ హోటల్ పరంగా కూడా చాలా భద్రత ఉంటుంది. మరి ఎందుకు జరిగిందో తెలియదని ఆయన అంటున్నాడు. అందుకని ఏమంటారంటే ఇంటి దొంగ ప్రాణహాని, ఇంటి దొంగ ఏమైనా చేసిండేమో అనే నా ఉద్దేశం అనిపిస్తుంది. ట్రంప్ వ్యతిరేకులు తన భద్రతా వలయాల్లో ఉన్నారు. మనం చూసాం కదా, గతంలో ఇందిరాగాంధీ భద్రతను చూస్తే ఇందిరాగాంధీని చంపింది ఎవడు? అంగరక్షకులే కదా. అదే జరిగింది అంటున్నాను. ఇక్కడ కూడా మరి అక్కడేమైనా భద్రతలో కనబడుతుంది. రెండోది ఏంటంటే సిఐకి మంచి పేరు ఉంది కదా ప్రపంచవ్యాప్తంగా. మరి గంటల్లో తేల్చాలి ఇటువంటి కేసులు కదా. అధ్యక్షుడి మీదనే హత్యాయత్నం జరిగిందంటే గంటల్లో తేల్చాలి. ఎందుకు తేల్చలేకపోతుంది? రాజకీయ కోణం ఉండి ఒకవేళ అమెరికా అధ్యక్షుడే స్వయంగా దీన్ని అధ్యక్ష వర్గం నుంచి ఆయనే కావచ్చు, ప్లాన్ కుట్రదారు ఆయనే కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఈ పని చేయించింది అనుకుంటే అది రేపొద్దున మధ్యంతర ఎన్నికలలో ట్రంప్కు మరొకసారి సానుభూతి. ఎన్నికలప్పుడే ఎందుకు వస్తుంది? ప్రతిసారి చూస్తున్నాం మనం. ప్రతిసారి చాలాసార్లు ఎన్నికలప్పుడే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇట్లాంటివన్నీ కనపడుతుంది కనుక ఈ భద్రతలకు. మరి ప్రపంచానికి ఏ సమాధానం చెప్తుంది? వాళ్ళ సిగ్గుతో తల ఉంచుకోవాలి. తన అధ్యక్షుడే తాను కాపాడుకోలేని దేశం ఎవరిని కాపాడుతుంది, ఎట్లా కాపాడుతుంది అనే మాట వస్తుందా రాదా? అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది గన్ కల్చర్ పెరిగిన సందర్భంలో కూడా మనం గమనించాలి. ఒకటేమో నేను చెప్పిన ట్రంప్ మీద హత్యాయత్నము, దీనిలో ఈ 2 కోణాలు చెప్పిన. మూడో కోణం ఏంటంటే మనకు గన్ కల్చర్ పెరగడానికి కారణమైంది. ఒకసారి మనం దొంగతనం చేస్తుంది వచ్చిందని ఎవడైనా గతంలో మనకు గోడ కన్న వేసి అంటే దొంగల్లో పోవడానికి కూడా మనకు ఓపిక ఉండాలి అనే మాట ఉంది. కనుక కిందికి మనకు ఒక గన్ మన గోడ కన్న వేసిపోయి ఆ తర్వాత బెదిరించి తీసుకుపోయాడు. దొంగతనం అనేది చెప్పకుండా తీసుకుపోవడం కూడా దొంగతనం కిందికే వస్తుంది. అట్లా అది చేయొచ్చు. కానీ కుటుంబ సభ్యులు తిరగబడ్డప్పుడు వాళ్ళ మీద కత్తి చూపించి బెదిరించడమో, లేకుంటే వాడు దాన్ని కూడా వేరకపోతే ఆ కత్తితో పొడవడమో, అక్కడ ఇంకో నేరం జరుగుతుంది. అందమైన అమ్మాయి కనపడ్డా, అందమైన స్త్రీ కనపడ్డా వెంటనే వాళ్ళని రేపు చేసే ఆలోచన రావడమో, ప్రతిఘటనలో ఎదుటి వాళ్ళని చంపడమో, ఇవన్నీ నేరం మొదలయ్యేది ఎక్కడ? కేవలం దొంగతనానికి వచ్చింది ఎక్కడ వాళ్ళది. కానీ దొంగతనం తర్వాత రేపు, హత్యలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఒకటి వెనుక ఒకటి సిరీస్. అమెరికాలో కూడా ఇది జరుగుతున్నది. వాళ్ళు $1 కోసం దొంగతనం చేస్తున్నాడు. దొంగతనంగా $1 కోసం ప్రాణాలు తీస్తున్నారు. మన వాళ్ళు చాలామంది, తెలుగు వాళ్ళు చాలామంది బలైన సందర్భం చూసాం. రోడ్డెంబడి పోతుంటే చంపేసి $1-2 పేదవాడు, వాడు కనీసం కూలీనాలు చేసుకునేవాడు, రోడ్డెంబడి పోతుంటే చంపి ఆ ఉన్న $1-2 తీసుకొని వెళ్ళిపోయిన సందర్భం. అంటే మనిషి ప్రాణం $1 కంటే విలువ తక్కువైందా అనే మాట వస్తుంది కదా. అందుకని అవసరమే అన్ని ఆవిష్కరణలు పూరం అన్నట్టు అక్కడ ఇప్పుడు అవసరాలు, పేదరికం పెరగడం, అమెరికాలో ఆర్థిక అసమానతలు పెరగడం, ఆర్థిక అంతరాలు పెరగడం, ఇవన్నీ కారణం అంటున్నారు. రెండవది ఏంటంటే గన్ కల్చర్ స్కూల్ నుంచి మొదలుపెట్టి స్కూల్ టీచర్ పెట్టుకుంటారు, గన్ను స్టూడెంట్ పెట్టుకుంటారు. స్టూడెంట్ మందలిస్తే స్టూడెంట్ మొదలు గన్ను తీస్తున్నాడు. వాడు తీయకముందే వీడు చంపాలి, లేకపోతే వీడిని ప్రాణం పోతుంది. కనుక టీచరు స్టూడెంట్ల మధ్య ఉండాలి. హాస్పిటల్ నర్సులకు పేషెంట్ల మధ్య ఉండడు గన్ కల్చర్ చూస్తున్నాం మనం. అంటే ఇద్దరి దగ్గర గన్లు ఉన్నాయి. గన్లు మరి గన్ కల్చర్ ఎందుకు నిరోధించలేకపోతుంది ప్రభుత్వం అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో అయితే గన్ కల్చర్ ఉండాలి, మా గన్నులు వ్యక్తిగత స్వేచ్ఛకి అవసరమే అని భావించే పౌర సమాజం కూడా తయారైంది అక్కడ. అది ఇంకా దుర్మార్గం కదా. వీళ్ళని సంస్కరించకపోతే వాళ్ళు ఓట్లు వేస్తలేదు. అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఇటువంటి సంస్కరణ తీసుకురావాలంటే రాష్ట్రాల వారి చట్టాలు కావాలి. ఫెడరలిజం ఉన్న మనకు సమాఖ్య స్ఫూర్తి కనుక అక్కడ సమాఖ్య కనుక కేంద్ర ప్రభుత్వం లేకుంటే అధ్యక్షుడో చట్టం తెద్దామంటే నడవదు. చాలా మటుకు విఫలం అవుతారు. కనుక ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ వేరుగా ఉండి అట్లా ఎన్నుకునే పద్ధతి వేరుగా ఉంది, చట్టాలు వేరుగా ఉన్నాయి. ఇది కూడా చాలా కష్టమే కదా. దీనివల్ల వస్తున్న సమస్య ఏంటంటే ఎక్కడికక్కడ కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళు ఎంత మంచి చట్టం తెద్దామని తెచ్చిపెడుతుంది. కానీ మాదక ద్రవ్యాల సంస్కృతి పెరిగింది అక్కడ. దాంతోపాటు అక్కడ పెద్ద ఎత్తున ఈ గన్ కల్చర్ పెరిగింది. గన్ను లైసెన్సులు అయితే అసలు ఎట్లా పడితే అట్లా దొరుకుతున్నాయి. మనకు చైనా బొమ్మ తుపాకులు కదా మన దగ్గర, తీపో అంట పాస్ తెచ్చుకున్నప్పుడు తుపాకులు తీసుకుంటావా, డిష్యం అని పిల్లలు ఆడుకుంటారే, అటువంటి కల్చర్ నిజమైన తుపాకులతో నడుస్తుంది అంటున్నాడు. కోపం వస్తే చంపేయడం, వాడికి బంధువుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఏం బేస్ చాలేవు. చంపడం అంటే మనిషి ప్రాణానికి విలువ లేని సమాజం తయారైంది. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ఇంకా నష్టం జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరుగు పోతుంది. అమెరికా పెద్దనగా మిగతా దేశాలకు ఏం చెప్తుంది అనే దానికి వస్తుంది. కనుక ఇప్పటికైనా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని విచారణ జరపాలి. విచారణ నిజాలు తీసుకురావాలి. సిఏ లాంటిదంటే విచారణ జరపడానికి గంటల్లో రోజుల్లో చేయగలుగుతారు. కానీ రాజకీయ చిత్తశుద్ధి లేకుంటే జరిగిందని మనం ఉపయోగించుకుందాం రాజకీయంగా రేపు ఎన్నికలు అంటే ఏం చేయలేరు వాడు కూడా. కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆ కాల్పడ సంఘటన ఖండించాలి మనం. అట్లా అమెరికా సమాజంలో గన్ కల్చర్ పోవాలని కూడా మనం కోరుకుందాం. అది మనం కోరుకుంటే అవుతుందా కాదు. అంటే పాఠ్యాంశాలు చేర్చాలి, నైతిక విలువలు పెంచే ప్రయత్నం చేయాలి, మనిషి ప్రాణం విలువ చెప్పాలి,
మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదనే సంగతి చెప్పాలి. ముఖ్యంగా విద్యార్థుల వల్ల ఈ సమాజంలో కింది నుంచి పైకి వెళ్ళాలి. విలువలు నేర్పడం అనేది చేస్తే మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. ఫస్ట్లో రాజ్యావతరణ సిద్ధాంతం చెప్పేది అదే, ప్రజల మాన ధన ప్రాణం చేయడం. అంటే మనకు ధన మాన రక్షణ చేయాలంటే ఏంటి, ప్రభుత్వాలు పనిచేయాలి కదా. అందుకని దాన్ని దాటి కూడా సంక్షేమాలు చెప్పేది పనిచేసింది. అశోకుని ఎందుకు చెప్తున్నాం మనం, బావులు తవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు వేయించను కదా, మనకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించను. ఇవన్నీ మనం ఎందుకంటే బాగుంది అంటే మనం రాజు చేయాల్సిన పని ప్రజల ధన మాన ప్రాణ రక్షణ, అంతకు మించి చేసింది సంక్షేమ ప్రభుత్వాలే. అందుకని రాజ్యావతరణ సిద్ధాంతం అర్థం చేసుకున్న అమెరికా అధ్యక్షుడికి దిక్కు లేదు, ప్రాణాలకు దిక్కు లేదంటే మరి అమెరికా సమాజంలో ఏం చెప్తారు, ప్రపంచంలో ఏం చెప్తారు. కనుక ఇవాళ రాజ్యం చేయాల్సిన బాధ్యతను కూడా నిర్వర్తించాలి. అది ప్రపంచానికి ఆదర్శంగా లేకపోతే మరింత దుర్మార్గంగా ఇటువంటి కల్చర్ పెరుగుతుంది. కల్చర్ పెరగడానికి నేను చెప్పిన మాదక ద్రవ్యాలు, అట్లాగే డబ్బు కొరత, లేకపోతే మనకు మానవ సంబంధాలు సరైన విధంగా లేకపోవడం, పిల్లల తల్లిదండ్రులు భయపడతారు. తల్లిదండ్రులు తిరుగుతుపాకులు ఉంటాయి, పిల్లల దగ్గర తుపాకులు ఉంటాయి, ఇంకేముంటుంది. కనుక సెల్ ఫోన్ ఎంత అన్నట్లోనో మన దగ్గర అట్లా తుపాకులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర తుపాకులు కావాలని మన కోరుకునే సమాజం కూడా తయారైంది. ఒకసారి వికృత సమాజం ఏర్పడిన తర్వాత దాన్ని బాగు చేయడం చాలా కష్టం. ఆదిమ సమాజంగా మారుతుందా అమెరికా? మరి అతి పురాతనమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా అమెరికా మరి ఆదిమ సమాజం వైపు పోతుందా, లేకపోతే ఆధునిక సమాజం అయిపోతుందా? ఆ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కొన్ని సేఫ్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని కాలిఫోర్నియా బ్రహ్మాండమైన చాలామంది మనం ఉంటారు. కొన్ని చోట్ల ప్రమాదకరమైంది కనుక అక్కడికి వాళ్ళు పోతలేరు, మనలాంటి వాళ్ళు బక్రాలు అయిపోతున్నారు. ఎందుకంటే అమెరికా ప్రజలే అక్కడ పౌరుడే అక్కడికి పోరు, అక్కడ పని చేయరు. మన వాళ్ళు ప్రమాదకర పరిస్థితి దిక్కు లేదు, ఇంకో పని లేదు కనుక మన వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకని చూడండి, భారతీయులు ఇటువంటి ప్రమాదకరమైన స్టేట్స్లో రోజు చంపబడుతున్నారు. కొన్ని లెక్కలకు వస్తున్నాయి, కొన్ని లెక్కలకు వస్తున్నాయి, అంతే తేడా అంటారు. అందుకని ఫామ్ హౌస్ కల్చర్ లాగా చాలామంది చావుకు సిద్ధమవుతున్నారు, చంపడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఈ రెండు కల్చర్ సరైనది కాదు. అమెరికా సమాజం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పురాతన ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుర్మార్గమైన మన గన్ కల్చర్ సరైనది కాదు. దీనికి ఎక్కడ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనను బట్టి నేను అంటలేదు, ఇక్కడి నుంచి మరొకసారి కెనడా నుంచి మన ట్రంప్ దాకా జరిగిన సంఘటన అర్థం చేసుకోండి. రాజకీయ నాయకులే కాదు, చాలా ధనవంతం చంపేస్తున్నారు, చాలామంది మనకు ప్రముఖులను చంపేసుకుంటున్నారు, సెలబ్రిటీస్ని చంపేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రాణాలకు విలువ తెలుసుకోవాలి, ప్రాణం ఖరీదుని తెలుసుకుంటే అప్పుడు సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. నమస్తే.